హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఒక 11 నెలల పాప పునర్విక. ఈరోజు పునర్విక ఏ సోషల్ మీడియా చూసినా ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టా గానీ ఎక్కడ చూసినా సరే సేవ్ పునర్విక, సేవ్ పునర్విక. అసలు ఎవరు ఈ పునర్విక? ఆ అమ్మాయికొచ్చిన కష్టం ఏంటి అన్నది ఇప్పటికే యావత్ ప్రపంచానికి తెలుసు. 16,00,00,000 ఇంజెక్షన్ ఇస్తేనే ఆ పాప బ్రతుకుతుంది అంటూ చెప్పినటువంటి ఆ సన్నివేశం ఒక పేద కుటుంబానికి, మధ్య తరగతి కుటుంబానికి అది ఒక అందని ద్రాక్ష పండుగా మిగిలిపోయినటువంటి ఇంజెక్షన్. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరికీ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పునర్విక అనే అమ్మాయి ఎవరో కాదు, నా కుటుంబంలో, నా ఇంట్లో, నా పాప అనుకోని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పక్కన పెట్టి ఆ పాపని కాపాడడం కోసం 11 నెలల పాపకి 16,00,00,000 ఇంజెక్షన్ ఇస్తే బ్రతుకుతాది అన్న వార్త వినంగానే ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి తోచినంత వీడియోలు చేస్తూ అందరిని సేవ్ చేయమంటూ వీడియోలు పెట్టి ఈరోజు పునర్విక సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న ఒకే ఒక్క వార్త పునర్విక. అటువంటి పునర్వికని సాయం చేయడం కోసం చాలా వేల లక్షల మంది తన ఒక రోజు కష్టాన్ని కూడాను జీతాన్ని ఆ ఒక రోజు జీతాన్ని కూడా ఆ పాప ఇంజెక్షన్ కోసం డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అదే కాదు, అయితే ఇందులో ఒక్కసారి ప్రతి ఒక్కరికి ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. పునర్విక అనే అమ్మాయిని, ఒక చిన్న పాపకి వచ్చిన కష్టంని, ఒక ప్రాణాన్ని బ్రతికించడం కోసం ఎంతోమంది ఈరోజు లక్షల మంది రోడ్లెక్కి చందాలు కలెక్ట్ చేసి ఆ అమ్మాయిని కాపాడడం కోసం పడుతున్నటువంటి కష్టం వెనక ఒక్కసారి అంతరార్థం ఆలోచించండి. ఒక ప్రాణాన్ని కాపాడాలనుకుంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. అటువంటిది చాలా రాక్షసంగా ఈరోజు అమ్మాయిల పైన అత్యాచారం గాని, హత్యలు గాని, మనం చేస్తున్నటువంటి క్షణికాల ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ప్రాణాన్ని తీసేస్తున్నాం. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం లక్షల మంది ఈరోజు కష్టపడుతుంటే, అదే ప్రాణాన్ని గాల్లో కలిపే హక్కు మనకెవరిచ్చారు? సో, ఒక ప్రాణాన్ని సృష్టించలేనటువంటి చేతకాని మనిషికి ఒక ప్రాణాన్ని తీసినటువంటి హక్కు ఎవరిచ్చారంటూ చాలామంది అయితే ఆలోచించాల్సినటువంటి విషయం వచ్చింది. అయితే ఈరోజు ఆ పునర్విక కోసం నేను కొన్ని సోషల్ మీడియాలని చూశాను. కొన్ని పేజులు అంటే చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పేజులు. కొన్ని ఏది బాగా ఫేమస్ అయినటువంటి రెస్టారెంట్‌లో చూస్తే ఆ వీడియో ఈరోజు ఆ బాస్ అనే వ్యక్తి కూర్చుంటే స్టాఫ్ అందరూ కూడా వచ్చి, "సార్, మీరు కలెక్ట్ చేసినటువంటి డబ్బుకి ఈరోజు మా గోల్డెన్ టిప్‌ని మేము మీకిచ్చేస్తున్నాం" అంటూ ఒక మంచి ప్రముఖ రెస్టారెంట్ సిబ్బంది, అంటే రోజు కూలికి పనిచేసినటువంటి సిబ్బంది కూడా ఆ పాప ఎవరో తెలియకపోయినా వాళ్ళ జీతాల్ని డొనేషన్‌గా ఇచ్చారు. అదే విధంగాను ఎంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి క్లాతింగ్ ఇండస్ట్రీ. ఈరోజు అదే విధంగా జ్యువెలర్స్ కానియండి. అంతెందుకు, ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఒక్క తాటికొచ్చి వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి పేరు పేరున కూడాను ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకొచ్చినటువంటి క్యూఆర్ కోడ్‌ని కూడా పెట్టి, ఏ రోజు ఎంతొస్తుంది కూడాను అందరి ముందు కూడా సోషల్ మీడియాలో పెడుతూ, ఆ అమ్మాయి కలెక్ట్ చేసుకొని అందరూ కూడా చేయి చేయి కలిపి ఈరోజు పునర్వికని కాపాడుతున్నటువంటి ప్రయత్నం చూస్తే నిజంగా అసలు మాటల్లోని చెప్పలేనటువంటి, ఒక పక్క బాధపడాలా ఆ పాపకొచ్చిన కష్టాన్ని. సో, ఈరోజు ఆ పాపకొచ్చిన కష్టం కోసం యావత్ ప్రపంచమే ఒక కుటుంబంగా నిలబడిందని ఆనందపడాలో అర్థం కాని విషయం గాని, సో, ఒకే ఒక్క ఫైనల్‌గా చెప్తుంది. ఆ పాపని ఎలా అయితే కాపాడుకోవడం కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారో, అదే విధంగా ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనకి లేదు. ఒక ప్రాణాన్ని తీసే ముందు క్షణికాల ఆవేశం. ఒక్కసారి ఆలోచించండి. అలా మనం కాపాడుకున్న అమ్మాయిని ఈరోజు అత్యాచారాలు, చంపేయడాలు. మొన్న సోషల్ మీడియాలో చూస్తే ఒక చిన్న పాపపై అత్యాచారం. అమ్మాయిని చంపేసినటువంటి ఘటనలు. ఇవన్నీ కూడా హృదయాల్ని కలిచివేస్తున్నాయి. మనం ఎక్కడున్నాం? ఈ సమాజంలోనే బతుకుతున్నాం. అసలు మనిషికి, మృగానికి తేడా లేని పరిస్థితిలో ఈరోజు సమాజం మారిపోతుంది. ఈ ఒక్క ఘటన పునర్విక మనందరినీ కూడాను సో, కళ్ళు విడిచే విధంగాను, మన యొక్క హృదయాల్ని కలిచి ఒక్కసారి మీరు హృదయాలతో ఆలోచించండి. ఒక ప్రాణాన్ని తీయాలి అంటే మనం చేసినటువంటి ఎంత పెద్ద తప్పో. థాంక్ యూ. సుమన్ టీవీ.